వాడు అసలు ఓటే వేయడు. పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధమేనంటారా? అసలు ఫస్ట్ నుంచి పెత్తందారుల పరిపాలనే. చంద్రబాబు నాయుడు అనేవాడు గెలిచి పార్టీ తీసుకున్నాడా? చంద్రబాబు నాయుడు మామని చంపితే కదా పార్టీ, చెప్పులు ఇసిరేసి తన్నిస్తే కదా పార్టీ మన చేతిలోకి వచ్చింది. దట్స్ వాట్. చంద్రబాబు నాయుడు అన్నాడు లీడర్ కాదు, లీడర్ చేతిలో పార్టీ ఉంది ఈరోజు. కూడు గుడ్డ ఇల్లు, ఈ మూడు ఉంటేనే కదా సగటు మనిషి బతికేది. ఇవన్నీ లేకుండా నువ్వు 100 అంతస్తులు బిల్డింగ్ లేపి ఎవడో బయట నా కొడుకుని పిలిపిస్తాడు. నీకు రెవెన్యూ ఆడికెళ్ళి క్రియేట్ అయ్యేది. నీకు ఇళ్ళ పట్టా ఇచ్చాడు ఈరోజు జగన్ అన్న, ఇల్లు కట్టించి ఇచ్చాడు, ఇంటికి నీకు చేయూత ఇచ్చాడు, నీకు ఆసరా ఇచ్చాడు, నీ బిడ్డలు చదువుని ప్రోత్సహించాడు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తా ఉన్నాడు. నీ బిడ్డకి బట్టలు, బూట్లు, ఫుడ్, ఆఖరికి నీ బిడ్డ కడుపై ఇంటికి వస్తే, ప్రెగ్నెంట్ అయ్యి ఇంటికి వస్తే నీ బిడ్డకి మంచి పౌష్టికాహారం, నీ ఇంట్లో పాడి పశువులు కూడా ఇంటి దగ్గరికి హాస్పిటల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కోడి గుయ్యకు మీద తెల్లారగట్ట 1వ తారీఖు పెన్షన్ వస్తుందా లేదా? ఎవడు చేసినాడు ఇవన్నీ? భారత రాజ్యాంగంలో ఉన్నాయి. నిజమైన బాబా సాహెబ్ అంబేద్కర్ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు.